వెల్కమ్ టు ఐబీటీవీ. నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం వెంకన్నపురం గ్రామంలో రిటైర్డ్ ఐఏఎస్ ప్రస్తుత పొల్యూషన్ కంట్రోల్ బోర్డు చైర్మన్ చేపడుతున్న చర్యలపై గ్రామస్తులు తీవ్రంగా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కోట్ల రూపాయలు విలువ చేసే ప్రభుత్వ భవనాలను నెలకు 1000 రూపాయల అద్దెకు 33 ఏళ్ల పాటు లీజుకు ఇవ్వాలనే ప్రతిపాదన గ్రామంలో పెద్ద చర్చనీయాంశంగా మారింది. అదే లీజును మరో 2 పర్యాయాలు 33 ఏళ్ల చొప్పున పొడిగించుకునే అవకాశాన్ని కూడా కల్పించడం పట్ల ప్రజలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. దాదాపు 14,400 చదరపు అడుగుల్లో నిర్మించిన ఎస్సీ, బీసీ సామాజిక భవనాలు, తిరుమల తిరుపతి దేవస్థానం కళ్యాణ మండపం, డైనింగ్ హాల్, మహిళా భవనం వంటి ముఖ్యమైన నిర్మాణాలన్నింటినీ ఒకే వ్యక్తి ఆధీనంలోకి వెళ్లేలా చేసే ప్రయత్నం జరుగుతోందని గ్రామస్తులు చెబుతున్నారు. ఏం చేసినా తలదాచుకోవడానికి ఏమి ఉండదు. ఉండేది ఒక పంచాయతీ భవనం ఒకటి ఉంటుంది, స్కూల్ బిల్డింగ్ ఉన్నది. రేపు అవి కూడా తీసుకెళ్తే అక్కడ మా గ్రామంలో పిల్లలు చదువుకోవడానికి కూడా ఉండదు. ఇది ఎందుకు 33 సంవత్సరాలు కానీ 99 సంవత్సరాలు కానీ ఎందుకు లీజుకి అడిగారు? ఉండేది ఇది ఏమన్నా రోడ్డు ఫేసింగ్ ఏరియా కాదు, ఇండస్ట్రియల్ ఏరియా కాదు, ఏదో ట్రైనింగ్ ప్రోగ్రాంలు పెట్టి డెవలప్ చేసి ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయడానికి. ఇది ఒక కుగ్రామం, అది ఒక మూలకు ఉంటుంది, డిస్కార్డెడ్. దీనికి అసలు రవాణా ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ ఉండదు, ఆటోలు కూడా ఉండవు, బస్సు వాళ్ళని దిగి నడుచుకుంటూ రావాలి. ఇలాంటి ప్లేస్లో ఈ భవనాల్ని ఏదో ఆ భవనాలను మనం ఓన్ చేసుకోవాలనే ఉద్దేశంగా నాకు అనిపిస్తుంది, కానీ మిగతా ఏం కనపడలేదు. ఇదే విషయాన్ని మేము కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళాం. గ్రామస్తుల తరపున మా సర్పంచ్ గారు, మా వార్డు మెంబర్లు, గ్రామస్తులు కలిసి కలెక్టర్ గారికి విన్నవించడం జరిగింది. కలెక్టర్ గారు పాజిటివ్గానే రెస్పాండ్ అయి ఉన్నారు. కాకపోతే వాళ్ళు కూడా ట్రైనింగ్ ప్రోగ్రాం పెట్టి గ్రామాన్ని డెవలప్ చేయడానికే కదండి, ఎందుకు మీరు సహకరించకూడదు అన్నట్టుగా అడిగి ఉన్నారు. కానీ గతంలో 2014-19 మధ్యలో కూడా ట్రైనింగ్ ప్రోగ్రాంలు పెట్టారు, కానీ 4-5 ప్రోగ్రాంల కంటే ఎక్కువ జరగలేదు. ఆ తర్వాత ఆగిపోయింది. ఇక్కడికి ఎవరు పిల్లలు రాలేదు, డెవలప్మెంట్ జరగలేదు. ఆ బిల్డింగ్లన్నీ అట్టే ఉండిపోయాయి. 14-19 మధ్యలో ఆ బిల్డింగ్లని వాడుకున్నారు, తర్వాత ఆగిపోయింది. ఆ బిల్డింగ్లోకి ఎవరిని ఎంటర్ కానీరండి. అటువంటి ప్రాబ్లం ఇంకోటి ఏంటంటే, మామూలుగా ఎవరికి లీజుకి ఇవ్వకపోతేనే ఆ బిల్డింగ్లోకి మిగతా వాళ్ళని ఎంటర్ కానీ ఇది నాది అని మాట్లాడతారు. ఈరోజు ఒక లీజు కానీ ఇచ్చేస్తే అసలు మాలాంటి వాళ్ళకి, సర్పంచులకి కాదు, మెంబర్లకి ఎవరికి అసలు యాక్సెసిబిలిటీ ఉండదు. మేము అసలు కోల్పోతాం. ఆ బిల్డింగ్ గవర్నమెంట్ ఫండింగ్ తీసుకొచ్చారు, సెంట్రల్ ఫండ్, స్టేట్ ఫండ్, తర్వాత కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద కృష్ణపట్నం పోర్ట్ వాళ్ళు, ఎమామి రిఫైనరీ ఆయిల్స్ వాళ్ళు, హెచ్పి కంపెనీ వాళ్ళు, తర్వాత వేరే ఇతర వాళ్ళు అందరూ ఫండింగ్ చేస్తే ఆ ఫండింగ్ ద్వారా తీసుకొచ్చి కట్టిన బిల్డింగ్లు అవి సొంత బిల్డింగ్ లాగా వాడుకుంటున్నారు. ఆ బిల్డింగ్లకు ఎవరికి ఎంట్రీ ఉండదు. కాబట్టి మా బాధ అంతా ఏం లేదు. మాది చిన్న గ్రామం, ఉండేదంతా పేదలు. వాళ్ళకి ఏదైనా ఆపద జరిగినప్పుడు పోయి కనీసం తలదాచుకోవడానికి అవకాశం కూడా లేకుండా ఆ బిల్డింగ్ని దయచేసి ఎవరికి లీజుకి ఇవ్వద్దు. మా గ్రామంలో కావాల్సినవి మాకండి. మేము రైతులండి, ఎప్పుడన్నా ఇబ్బందులు జరిగి వర్షాలు పడి ఆ రైతులు అరాకూర అమ్ముకొని 10,000కి 5,000కి 20,000 కూడా అమ్ముకున్నారు. ఆ రైతులు గిట్టుబాటు ధర లేకుండా. అట్లాంటప్పుడు ఎండబెట్టుకొని లోపల పెట్టుకుంటే వాళ్ళు వచ్చినప్పుడు ఒక రూపాయి గిట్టుబాటు ధర వచ్చినప్పుడు అమ్ముకునేటోళ్ళు. ఆ ఫెసిలిటీ కూడా లేకుండా కనీసం పేదవాడి నోట్లు కాడ ముద్ద లాక్కోవడానికి మనసు ఎలా వచ్చిందో మాకు అర్థం కావట్లేదు. కానీ ఇలాంటివి చేస్తే మాత్రం మా గ్రామం చాలా నష్టపోద్ది. దయచేసి కలెక్టర్ గారికి కూడా మళ్ళీ వినిపించేది ఏంటంటే, ఎట్టి పరిస్థితుల్లో ఇలాంటివి ప్రైవేటు వ్యక్తులకి ఇవ్వకూడదని, మా గ్రామం సంబంధించిన ఆస్తి కాబట్టి మా గ్రామానికే ఉండాలని, మేమే మా స్వార్థం కోసం అడగట్లేదు, మేము గ్రామం తరపున మాట్లాడుతున్నాము. గ్రామంకి ఉంటే గ్రామం అందరం ఉపయోగించుకుంటామే తప్ప నేనే ఒక ఇండివిజువల్గా లీజుకి అడగట్లేదు. నేను వాళ్ళగా 33 సంవత్సరాలు 53 సంవత్సరాలు నేను అడగట్లేదు.